బస్టాండ్ ఎదురుగా ఉన్న కేశవరావు హై స్కూల్ ఆవరణలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా సోర్స్ రీసోర్స్ అనే అంశంపై ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, భీమవరం మున్సిపాలిటీ స్పెషల్ ఆఫీసర్ మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సంయుక్తంగా పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఈరోజు క్లాత్ బ్యానర్పై చేసిన పెయింటింగ్ చేసి ప్రదర్శించడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉందన్నారు. ప్లాస్టిక్ మన ఆరోగ్యాన్ని ఎలా కబలిస్తుందో తెలిసి కూడా మనం దానిపైన మొగ్గు చూపడం అవసరమా అని ప్రశ్నించారు. మన జిల్లాలో ముఖ్యంగా భీమవరం పరిసర ప్రాంతాల గ్రామాల్లో ప్రతి 2-3 కుటుంబాల్లో ఒకరు క్యాన్సర్ పేషెంట్ కావడానికి ప్లాస్టిక్ కారణంగా ఉంది అనడంపై ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదన్నారు. జిల్లా కలెక్టర్ గారు శ్రీమతి శ్రీ నాగరాణి గారు వస్తున్నారు. వారికి స్వాగతం, సుస్వాగతం. రావడం జరిగింది కాబట్టి వీటన్నిటిని కూడా ఫ్రీ ఉన్నటువంటి ఐటమ్స్ మాత్రమే వాడాలని మన పట్టణాన్ని, మన రాష్ట్రంలో మిగిలిన పట్టణాల కంటే మెరుగ్గా ఫస్ట్ మన భీమవరం పట్టణమే 100% ప్లాస్టిక్ ఫ్రీ, అంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అనేది టోటల్గా బ్యాన్ చేసి 100% ప్లాస్టిక్ ఫ్రీ పట్టణంగా మొట్టమొదటి స్థానంలో మన భీమవరాన్ని నిలబెట్టాలని అందరినీ కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సందర్భంగా నమస్కారం. ఇక్కడికి చేసిన అధికారులు నమస్కారాలు. ఈరోజు భీమవరం మున్సిపాలిటీలో ప్లాస్టిక్ బ్యాన్ అనే దానికి ఒక తొలి అడుగు కంప్లీట్గా భీమవరం మున్సిపాలిటీ నుంచి బ్యాన్ చేయమని చెప్పేసి కలెక్టర్ గారు ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారో దానికి అనుగుణంగా యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని లాస్ట్ 3 months వర్క్ చేశాము. బట్ ముఖ్యంగా వచ్చిన క్వశ్చన్లు దానికి ఆల్టర్నేటివ్ ఏంటని చాలామంది అడిగారు. సో బిజినెస్ని ఇంపాక్ట్ అవ్వకుండా మనం ఆల్టర్నేటివ్స్ అన్నీ కూడా ఈరోజు మనం ఇనాగ్రేట్ చేసుకోబోతున్నాం. అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని సిటీస్ లైక్ ఇండోర్, పూణే, బెంగళూరు ఇంకా కంప్లీట్గా అవ్వకపోయినా ఆ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. తిరుమల ఫర్ ఎగ్జాంపుల్, రీసెంట్గా తిరుమలలో కూడా చాలా వరకు ప్లాస్టిక్ బ్యాన్ చేశారు. చాలా పెద్ద దేవస్థానాలలో కానీ టౌన్లలో కానీ ఇది బాగా నెలలుగా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారము ఈ మూమెంట్ అనేది టేకప్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా అది సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల యొక్క అందరూ కూడా దీంట్లో భాగస్వాములు అవ్వాలి. ఇందాక నేను ప్లాస్టిక్ గురించి చెప్తున్నప్పుడు చాలా సో ప్రతి ఒక్కరు కూడా ఒక స్లోగన్ గుర్తుపెట్టుకోవాలి. మన చెత్త జనరేషన్ కూడా దాంట్లో నేను ఒక కలగదలుచుకున్నాను. రెడ్యూస్ రీయూజ్. ఎవరైనా మీకు ఇస్తే రిఫ్యూజ్ చేయండి. ఎవరైనా కస్టమర్ మీ దగ్గరికి వచ్చి ప్లాస్టిక్ బ్యాగ్ తీసుకొచ్చినా రిఫ్యూజ్ చేయండి, అమ్మమని చెప్పండి. ఎవరైనా సరే బ్యాగ్ తీసుకోకుండా వచ్చారనుకుంటే అమ్మకండి దయచేసి. ఇబ్బంది పడితే 1 రోజు 2 రోజులు ఇబ్బంది పడతాం. భీమవరం మున్సిపాలిటీ మొత్తం కానీ ఇంప్లిమెంట్ చేయగలిగితే దర్ షుడ్ నాట్ బి ఎనీ ప్లాస్టిక్. అందరూ కూడా కలిసి సహకరించాలి. ఇది మన కోసం చేసుకుంటున్న కార్యక్రమం. ఇది వేరే వాళ్ళ కోసం కాదు. మొట్టమొదటిగా ఇది ఏదైతే ఈ కార్యక్రమం చేస్తున్నామో ఇమ్మీడియట్గా రిజల్ట్ అనేది మన ఆరోగ్యం మీద, మన పరిసరాల శుభ్రత మీద చూపిస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దీనికి సహకరించాలి, అందులో పాల్గొనాలి. ఇందులో యాక్టివ్గా పాల్గొన్న వాళ్ళందరికీ కూడా మేము తగు విధంగా సత్కరిస్తాము. వారిని అంటే ప్లాస్టిక్ ఫ్రీ భీమవరం, ప్లాస్టిక్ ఫ్రీ పశ్చిమ గోదావరి జిల్లా చేయడానికి సహకరించే ఎన్జిఓ ఆర్గనైజేషన్స్ అందరినీ కూడా ఎక్కువ స్థాయిలో ఎక్కువ నెంబర్స్ ముందుకు వచ్చి ఈ యొక్క మహాయజ్ఞంలో, ప్లాస్టిక్ని నిర్మూలించే మహాయజ్ఞంలో పాలు పంచుకోవాలని చెప్పేసి వారిని మేము సముచితంగా గౌరవిస్తాం. వేరే కార్యక్రమాలు కూడా ఎంకరేజ్ చేస్తాం వారు టేకప్ చేయడానికి. అలాగా మీరు పార్టిసిపేట్ చేయాలి అని అనుకునేవారు మున్సిపల్ కమిషనర్ కానీ జేసీ గారు కానీ నన్ను కానీ కలవచ్చు పార్టిసిపేట్ చేయడానికి. ఈటరీస్, రెస్టారెంట్స్, కాఫీ హోటల్స్, తర్వాత చిన్న ట్రేడర్స్, పెట్టి ట్రేడర్స్, ఫ్రూట్స్, వెజిటబుల్స్ వెండర్స్, ఫంక్షన్ హాల్స్ వాళ్ళందరూ అయితే ఖచ్చితంగా ప్లాస్టిక్ని నిర్మూలించాలి చేస్తాము. అంటే సంచులు, ఇప్పుడు ఫ్రూట్స్కి వెజిటబుల్స్కి అయితే సంచులు ఎంకరేజ్ చేయొచ్చు. బట్ ఫుడ్ ప్యాకింగ్లో ఎట్లాగా అని చెప్పి చాలా పడుతూ ఉన్న సమయంలో ఈ బయోలైట్ ప్రతినిధులు దిలీప్ వీరంతా వచ్చి కలవడం ఏంటి. మీరే కాదు ఇంకెనీ అదర్ కంపెనీ ఉన్నా కూడా వారిని మేము సహకరిస్తాము. టిఫిన్ ప్లేట్స్లో వేసే ప్లాస్టిక్ పేపర్ కానీ, బిర్యానీ ప్యాకింగ్ కానీ, ఈ బయోడిగ్రేడబుల్ ఫుడ్
ఈ ఫుడ్ ప్యాకింగ్స్ వాడుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుతున్నాను. కూడా ఈ విషయాన్ని వదిలిపెట్టకూడదు. కంప్లీట్గా 100% ప్లాస్టిక్ బ్యాన్ని మనం భవిష్యత్తులో మన జిల్లాలో మన భీమవరంలో మనం అడాప్ట్ చేసుకుంటామని దానికి మీ అందరూ కూడా సహకరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.